పేరెంట్స్ అనుకుంటా ఉంటారు. మా వోడికి నీట్‌లోనే మార్కులు రాక నేను నీ దగ్గరికి జార్జియాకి పంపిస్తున్నా. జార్జియాకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నువ్వు యూఎస్‌లో ఫ్రీ పీజీ అంటున్నావు. ఈళ్ళు హ్మ్. చేయగలుగుతారా? చేయలేరా? అని చెప్పి చాలా మందికి డౌట్స్ అవును. ఉంటాయి. యెస్. డెఫినైట్‌లీ. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఒక్కటే ఒక్కసారి ఇప్పుడు మనం మామూలుగా నేను మిమ్మల్ని అడుగుతాను మేడం. అసలు యూఎస్ఎంఎల్‌ఈ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటదని చెప్పేసి అంటే ఏమంటారు మేడం? 30%, 40%. 89%, 90% ఉంది మేడం. ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ దాంట్లో చెక్ చేసుకుంటే మేడం 90% స్టెప్ 1 క్వాలిఫైయింగ్ 85 ఉంది. స్టెప్ 2 క్వాలిఫైయింగ్ 90% ఉంది. హ్మ్. యూఎస్ఎంఎల్‌ఈ ప్రాపర్ స్టాండర్డ్‌లో ఒక ఫార్మాట్‌లో మంచిగా చదువుకుంటే మేడం హ్మ్. యూఎస్ఎంఎల్‌ఈ క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకే. యూఎస్ఏలో ఫ్రీ పీజీ కొట్టడం అనేది చాలా ఈజీ. ఖచ్చితంగా యూఎస్ఎంఎల్‌ఈ కొట్టాలనుకుంటే కెన్ వాకర్ లాంటి యూనివర్సిటీలో మనం చదువుకుంటే మేడం ఎమోరీ లాంటి యూనివర్సిటీ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ చేతిలో ఉన్నప్పుడు హైయర్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనకు మ్యాచ్ అవ్వడానికి మ్యాచ్ హాస్పిటల్స్ అవ్వడానికి. తోటి. ఓకే. అండ్ వెన్ కమింగ్ టు యూఎస్ఎంఎల్‌ఈ పాస్ పర్సెంటేజ్ ఎక్కువుంది కాబట్టి ఖచ్చితంగా కెన్ వాకర్‌లో చదువుకున్న స్టూడెంట్స్‌లో 90% స్టూడెంట్స్ విల్ గెట్ యూఎస్ఏ ఫ్రీ పీజీ. ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి మేడం. మనము దేనికి కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఎంబీబీఎస్ చదవాలనే నీ డ్రీమ్ అయితే కొంచెం మంచి 100% బడ్జెట్‌లో. యెస్. తక్కువ బడ్జెట్‌లో, మంచి హ్మ్. బడ్జెట్‌లో మంచి కాలేజ్ కావాలి నాకు. మంచి యూనివర్సిటీ కావాలి. అయిపోయిన వెంటనే పీజీకి వెళ్ళాలి నేను. అక్కడ ఉన్నప్పుడు కూడా సేఫ్‌గా ఉండాలి. సెక్యూర్డ్‌గా ఉండాలి. ఒక మంచి నమ్మిన పర్సన్స్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి పంపిస్తున్న సంస్థ మాతో పాటు అండగా ఉండి వాళ్ళ హాస్టల్స్ మెయింటైన్ చేయడమో, సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకోవడమో ఆ టైప్ ఉండాలి అనుకుంటే మేడం వీసోర్స్ మాది. మా డెఫినైట్‌లీ. సంస్థ ఏదైతే ఉందో మేడం 20 సంవత్సరాల నుంచి ఎంబీబీఎస్‌కి స్టూడెంట్స్‌ని మనం జార్జియాకి పంపిస్తున్నాం పంపిస్తూ స్టూడెంట్స్‌ని. అక్కడ మన ఓన్ హాస్టల్స్ ఉన్నాయి. హ్మ్. అమ్మాయిలకు, అబ్బాయిలకు సెపరేట్ సో, వీసోర్స్ మీరే హాస్టల్స్ ఉన్నాయి. మెయింటైన్ చేస్తున్నారు. యెస్. సో, యెస్. 6 ఇయర్స్ వాళ్ళని ఫాలో అప్ చేస్తూ 6 ఉంటారనమాట. ఇయర్స్ మనకు స్టూడెంట్స్ యొక్క చిన్న ఇబ్బంది కూడా ఫేస్ అవ్వకుండా ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళందరూ మాస్టర్స్ లాగా బీటెక్ కంప్లీట్ చేసుకొని, డిగ్రీ కంప్లీట్ చేసుకొని వెళ్ళే స్టూడెంట్స్ కాదు. కాదు. అందరూ కూడా ఇంటర్మీడియేట్ అయిపోయి దేశాలు దాటి వెళ్తున్న స్టూడెంట్స్ అవును. కాబట్టి అవును. ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ టీమ్ పర్సన్స్ అనేటివి వాళ్ళు అందుబాటులో ఉండాలి వాళ్ళతో పాటు. ఫుడ్ పరిస్థితి ఎలాగా? మన ఇండియాలో ఉన్నంత ఫుడ్ అక్కడ డిఫరెంట్ ఫుడ్ కాబట్టి, మనకు మీరు ఫుడ్ కానీ, ఇది కానీ ప్రిపరేషన్ ఇదంతా కూడా ఏమైనా ఉందా వీసోస్ మన నుంచి? హైదరాబాద్ చెఫ్స్ ఉన్నారు మేడం అక్కడ. మన తెలుగు చెఫ్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం రా మెటీరియల్స్ అన్నీ హైదరాబాద్ నుంచే పోతాయి. పూర్తిగా సౌత్ ఇండియన్ ఫుడ్డే అందుబాటులో ఉంది సూపర్. స్టూడెంట్స్‌కి. అండ్ హాస్టల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీసోర్స్ ఎలా అయితే మన ఇండియాలో వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ రికగ్నైజ్డ్ బై ఎంసీఏ హ్మ్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉందో అలానే వీసోర్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎల్ఎల్‌సి జార్జియా. ఓకే. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా రికగ్నైజ్డ్ సంస్థ మనది. హ్మ్. అక్కడ మన కంపెనీ ఉంది. ఇక్కడ మన కంపెనీ ఉంది. స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికొచ్చి మమ్మల్ని ఏదైనా ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అడగొచ్చు. అండ్ వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ బాధ్యత మాదే ఉంటది కాబట్టి అక్కడ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా అక్కడ మన ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడ వెళ్లి కలవచ్చు. సేఫ్టీ, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కంట్రీ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మా హ్మ్. సంస్థ గురించి అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పూర్తిగా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు మేడం.